అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు IUI IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్, గత 4 రోజుల నుంచి పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల గురించి ఏమంటారు సార్ మీరు? ఈరోజు నిజంగా పెన్షనర్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నిన్న 3వ తారీఖు చూస్తే అర్థమవుతోంది. ఎండ చూసేమో 40 degrees అండ్ అబౌవ్. ఈరోజు ఆ పెన్షన్స్ కోసం ఎంతోమంది వృద్ధులు ఆ సచివాలయ వద్ద వచ్చి వెయిట్ చేయటం, అక్కడ సరైన సదుపాయాలు వారు కూర్చునేదానికి ఉండకపోవటం, అదేవిధంగా కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు మంచానే వారిని మంచాల మీదే తీసుకురావటం, అదేవిధంగా కొంతమంది వితంతో ఉంటారు, వారు పాపం ఎగువ నుంచి బయటకు వచ్చేదానికి కావద్దు, వారు కూడా రాగాక ఆగిపోవటం, ఇవన్నీ చూస్తే నిజంగా చాలా బాధేస్తూ ఉంది. వారు పడుతున్న అగచాష్టు చూస్తే చాలా నిజంగా కడుపు తగ్గుకపోతుంది. ఇటువంటి దుర్మార్గపు పని చంద్రబాబు నాయుడు గారు చేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ ద్వారా ఉదయాన్నే 1వ తారీఖు వచ్చిందంటే ఇంటికి పంపించి తలుపు తట్టి వారికి ఇస్తే వారి ముఖం ఎంతో సంతోషంగా పాపం వారు తీసుకుని సంతోషించేవారు. ఈరోజు వారు పడే కష్టం చూస్తే నిజంగా ఎంత బాధేస్తుందంటే వారు ఉసుగైతే గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారికి కొట్టద్ది. ఈ ఎలక్షన్స్లో పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓటేస్తే ఒట్టు. సార్, ఇది చంద్రబాబు నాయుడు గారేమో ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అని చెప్పారు, కానీ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారేమో మేమే ఆపించామంటున్నారు. దాని మీద మీరేమంటారండి? చూడండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్పకపోతే ఆయన తగ 1000 తునక అయిపోద్దని శాపం ఉందంటారు. అందుకే అతను వాళ్ళు కావాలని చేయించి కోర్టులో వేయించి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పెట్టి ఇన్ని దుర్మార్గ పనులు చేసి మరి ఇప్పుడు పెన్షనర్స్ అంతా అడ్డం దిగవకే నేను చేయలేదు అని ఈరోజు మరి ఆ మాట చెప్పడం చాలా దుర్మార్గమైన పని. అతను చాలా ఒక మంచి పని జరుగుతుంటే ఓర్చుకోగాని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎగస్తగారు ఇస్తే ఎగస్తగారు మీద ఆ వేవర్స్ మీద కేసు వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్క చెగముకి అవి కానికుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క సెంటు కూడా భూమి ఇవ్వనోడు ఈరోజు జగనన్న దాదాపు 33 లక్షలుగా ఎగస్తగారు ఇచ్చి హౌస్ కట్టిస్తామంటే ఆయన చెప్తాడు నేను వచ్చి బ్రహ్మాండంగా కట్టిస్తాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు ఎందుకు చేయకపోయాడు? ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. అతను అబద్ధాలు చెప్పే వ్యక్తి అని తెలుసు, మోసం చేసే వ్యక్తి అని తెలుసు. మంచి జరుగుతుంది, జగనన్న మంచి చేస్తున్నా అంటే దాన్ని ఏదో ఒక విధంగా ఆపగానే ఇలాంటి దుర్మార్గుడు అని ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది. తప్పకుండా తగిన బుద్ధి చంద్రబాబు నాయుడుకి ఎట్టా బుద్ధి చెప్తారు, ఆయన మనుషులకు కూడా తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్, ఒక విషయం ఏంటంటే సచివాలయ ఉద్యోగులు 120,000 మంది పైగా ఉన్నారు. జాబు క్యాలెండర్ కానీ లేకపోతే ఏమీ ఇవ్వలేదు, అసలు ఒక నిరుద్యోగి కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు అన్నారు. ఈ ఉద్యోగాలు ఇచ్చారు కదా, దాని మీద మీరేమంటారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కవిగాని కబోది, అతనికి ఏం కనిపించదు, అంత పచ్చకామగా ఉంటాయి కాబట్టి అతనికి ఏం కనిపించదు. ఈరోజు దాదాపు నీకు వాలంటీర్స్ ఎత్తుకుంటే వారు స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి ఒక గౌరవ వేతనం ఇస్తూ ఉన్నాడు. కొంతమందికి వారికి ఉద్యోగం వచ్చేదాకా ఉపాధి కల్పనగా ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు 160,000 మందికి సచివాలయ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా టీచర్స్ కొంతమందికి ఇంతకుముందు డిఎస్సీ అయిపోయినాక వారికి ఉద్యోగాలు కాకపోతే ఇప్పుడు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు వాళ్ళకి జాబ్ పోతున్నారు. ఆల్మోస్ట్ ఇంకా ఒక 3-4 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యే ఏజ్గా కూడా ఒక జాబ్ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. కాబట్టి ఈ విధంగా ఇవే కాకుండా ఈరోజు ఎన్ని కంపెనీస్ వచ్చినాయి ఒక్కసారి మీరు చూసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంగా ఉండగా ఏం వచ్చినాయి ఉద్యోగాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్క కావలి నియోజకవర్గం ఎత్తుకోండి. ఈరోజు రామాయపట్నం పోర్ట్ అనేది రావడం వల్ల ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ రాబోతున్నాయి. ఒక్క రామాయపట్నం పోర్టు వల్లే ఈ పక్క వచ్చే ఇండస్ట్రీస్లో దాదాపు 50,000 జాబులు ఒక్క కావలి నియోజకవర్గంలోనే రాబోతున్నాయి.
అదే ఫిషింగ్ హార్బ్ వచ్చిన తర్వాత అక్కడ ఎట్లేదన్నా ఒక 5-7-8 వేల మందికి మత్స్యకారులకి ఉపాధి చిక్కడమే కాకుండా అక్కడ ఉన్న గ్రామాలు వాగగడ పనులు ఇంకొక 5-6 వేల మందికి వచ్చే పరిస్థితి. అవి కాకుండా మరి ఇండస్ట్రీస్లో దాదాపు 3-4 వేల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఒక కావగానే ఈ విధంగా వస్తే ఇంకా స్టేట్ మొత్తం తీసుకుంటే ఏ విధంగా వస్తే ఒకసారి ఆలోచించండి. దేశంలో ఎక్కడూ లేని విధంగా ప్రజల వద్దకే పెన్షన్ తీసుకువెళ్ళడం అనే విధానాన్ని మీరు ఏమంటారు? ఈరోజు నేననేది కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అంతా కూడా జగనన్న ఏం చేస్తున్నాడని ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. జగనన్న ఏది చేసినా ఒక ట్రెండ్, ఒక బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. ఈరోజు సిద్ధం సభ ఎత్తుకున్నా కూడా ఒక బ్రాండ్, పెన్షన్ ఇచ్చినా కూడా ఒక బ్రాండ్, ఇంటికి రేషన్ బియ్యం పంపించిన ఒక బ్రాండ్. ఈరోజు జగనన్న స్థాయిగా ఇచ్చిన 33 లక్షల మందికి అది ఒక బ్రాండ్. సో బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఈరోజు ఒక సినిమా యాక్టర్ ఉంటాడు పవన్ కళ్యాణ్, ఆయనకి ఏం క్రేజ్ వచ్చి ఆ యువకుగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు ఏ విధంగా ఉంటారో ఒకసారి చూడండి. అంతే, అది ఒక క్రేజీ, ఒక బ్రాండ్. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇస్తే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మనం కూడా సచివాలయం పెడితే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మంచి చేసి ఆర్బీకేస్ మనం పెడితే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి హెల్త్ సెంటర్స్ మనం పెడితే బాగుంటుంది అని ఆలోచించే విధంగా ఈరోజు జగనన్న చేస్తుంటే. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్, విద్యార్థులను ఉన్నత చదువు చదివించేదానికి దేశంలో ఎక్కడ ఈ విధంగా లేదు. కర్ణాటకలో మేము ఉంటాం, కర్ణాటకలో వాడు చూస్తుంటాం. కాలేజీకి పోతే ఫీజు రింబర్స్మెంట్ అక్కడ ఒక పైసా ఒకటి ఇవ్వరు. ప్లస్ అక్కడ డొనేషన్స్ అంటే ఒక ఇంజనీర్ కావాలంటే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇక్కడ పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మన పిల్లలంతా కూడా చదువుకుంటాం. 70% సీట్లు ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఈ దేశంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి వినంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఎందుకంటే ఒక విద్యార్థి చదువుకుంటే ఏ విధంగా ఆ కుటుంబాలు బాగుపడతాయి, ఏ విధంగా ఆ గ్రామాలు బాగుపడతాయి. కాబట్టి ఈరోజు జగనన్న చదువు అనే దానికి అటువంటి ఇంపార్టెంట్ ఇచ్చాడు. అందుకే జగనన్న చెప్తున్నాడు, ఈరోజు పిల్లలకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు. అంటే చదువు యొక్క వాల్యూ అంత గొప్పది. ఈరోజు మేమంతా ఉన్నాం, పేద కుటుంబం పుట్టాం. మా నాన్నగారు కష్టపడి సంపాదించినందుకు ఈరోజు కావలికి అమ్మాయి అయ్యా. లేకుంటే నేను కూడా ఏడో పేడ కడుగు ఎత్తుకుంటా, ఆవు దూకుంటా, బగ్గు దూకుంటా ఉండేవాడు నేను కూడా. మాది అది అటువంటి కుటుంబమే. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యే అంటే దానికి చదువు, అటువంటి చదువుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. ఇచ్చినందువల్ల రేపు ఎంతోమంది, లక్షల మంది ఉన్నత స్థానాలకు పోతావు, నాగా కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సార్, కావలి ప్రజలు మిమ్మల్ని 3వ సారి ఎమ్మెల్యేగా గెలిపించుకుని తర్వాత యానాద్రి రెడ్డి గారి రికార్డుని సమం చేస్తామంటున్నారు కదా, దీన్ని గెలిపించుకున్న తర్వాత ప్రజలకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి, మేమంతా యానాద్రి రెడ్డి గారి ఆశయాలతోనే ముందుకు నడుస్తున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు 3సారి కూడా అవకాశం ఇచ్చాడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. మాకు ముఖ్యంగా ఈరోజు మా కావలి నియోజకవర్గం, కనకపట్నం కావలి నియోజకవర్గం అభివృద్ధి కావాలి, కావలి పట్టణం కనకపట్నం కావాలనేది మా ఆశ. కొన్ని ప్రాజెక్ట్స్ మేము అనుకున్నాం. నా హయాంగా అవన్నీ కూడా కొన్ని స్టార్ట్ అయినాయి, కంప్లీట్ అయినాయి, కొన్ని పెండింగ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ ఉంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఒక బెత్తగడి అయింది, బోట్స్ కూడా రాబోతున్నాయి. ఫిషింగ్ హార్బర్ ఉంది, ఫిషింగ్ హార్బర్ రెడీ అయిపోయింది. అదేవిధంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్గా, ఏవైతే ఇన్కంప్లీట్గా తుమ్మగపెంట రోడ్డు కావచ్చు, కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, కౌగమ్మ బ్రిడ్జి కావచ్చు, కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, బైపాస్ సంగం బైపాస్ కెనాల్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపు గెలిచిన కరెక్ట్గా 1 మంత్లో కంప్లీట్ చేసే బాధ్యత నాది. కంపల్సరీగా 1 ఇయర్ అవి మొత్తం కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా మొత్తం మా కళ. ఎందుకంటే రైల్వే ప్రాజెక్టు, భోగోగ మండలంలో బిట్రగుంటలో రైల్వే ప్రాజెక్టు, అది కూడా తెప్పించేదానికి చేయాలి. అదేవిధంగా ఇండస్ట్రీస్ మన కావలో దాదాపు 7,000 ఎకరాలు రాబోతూ ఉంది. ఇవన్నీ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. 3వసారి కావలి ప్రజలు గెలిపించుకుంటున్నాను. తప్పకుండా నా చేత ఇవన్నీ కూడా చేయించుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలంతా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు కావాలని నా మీద బోధ తగ్గుతూ ఉన్నారు. అది ప్రజలకు తెలుసు, అయినా కూడా నేను పట్టించుకోను. నా ఒక్క ధ్యేయం కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి ఏ విధంగా తీసుకొని పోగా, ఏ విధంగా అభివృద్ధి చేయాలా. ఏ నాయకుడైనా సరే కొన్ని ప్రాజెక్ట్స్ ఎత్తుకుంటాడు, ఒక ఆశయం పెట్టుకొని అన్నీ కంప్లీట్ చేయకపోవచ్చు. ఇక తుమ్మగపెంట రోడ్డు కంప్లీట్ చేయకపోతే కొన్ని కారణాలు ఉంటాయి.
అదేవిధంగా కవిగమ్మ బ్రిడ్జి కూడా కొద్దిగా ఆగి ఉందంటే కారణం టంకోటు కానీ అయింది. కానీ ఈరోజు మా ప్రజలకు ముందు ఏదైతే పథకాలు ఇస్తున్నామో వాటికి ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పి కొంచెం డిలే అయిన మాట వాస్తవం. రేపు ప్రజలందరికీ తెలుసు, రేపు గెలిపించిన తర్వాత ఫస్ట్ 1 year ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి తప్పకుండా మేము ప్రజలకు ఇచ్చేస్తాం. ఈరోజు నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నాం, ముసునూరు కాంపౌండ్ పడగొట్టామని, రోడ్డు కాంపౌండ్ పడగొట్టాము అని చెప్తున్నాం. అంటే అభివృద్ధి అనేది రోడ్డు అనేది ఒక ఏదైనా చేస్తే క్వాలిటీగా ఉండగా, అందంగా ఉండగా, ఆ రోడ్డు అనేది వైడనింగ్ అట్లా చేయబట్టి ముసునూరు ఈరోజు 50,000 ఉన్న సైటు ఈరోజు 5,00,000 రూపాయలు ఏంటంటే కాంపౌండ్ ఎంత 1,00,000 పెడితే అయిపోద్ది. 5,00,000 అంటే ఆ సైటు బ్యాగ్ ఎంత పెరిగింది అనేది కావలి ముసునూరు ప్రజలకు తెలుసు. కాబట్టి అర్థమైన మాటలు ఈ తెలుగుదేశం నాయకులు కొత్తగా వచ్చిన కొత్త భిక్షగారికి ఏం తెలియదు. కాబట్టి దీని మీద ముసునూరు జనాలకు తెలుసు. కావలి నియోజకవర్గంలో ముసునూరుని నేను చెప్తున్నాను, ముసునూరుని ఆ టౌన్లో ఉన్న రోడ్డుని ఎండ్ కాంక్రీట్ రోడ్ వేసి ఫుట్పాత్ వేసి అందంగా 1 సంవత్సరంలో ఏ విధంగా చేస్తాం చేసి చూపిస్తాం. సార్ చివరిగా ఒక ప్రశ్న, ఈ వయసులో కూడా మీరు ఇంత స్లిమ్గా ఉండడానికి కారణం ఏంటి సార్? మీ హెల్త్ సీక్రెట్ ఏమైనా చెప్పగలుగుతారా? నా అదృష్టం ఏంటంటే రేపు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మే 13 జరుగుతున్నాయి. జూన్ 4 రిజల్ట్ కాబోతున్నాయి. జూన్ 4 నాది 60 సంవత్సరాలు అయిపోతా ఉంది. షష్ఠి పూర్తి తొందరగా పడుతుంది, కౌంటింగ్ అవుతుంది. కావలి నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను మంచి ఆదరించి అభిమానించి తప్పకుండా గెలిపిస్తారు. కాకపోతే నేను ఎందుకు ఇట్టున్నా అంటే ఆమె స్పోర్ట్స్ పర్సన్. మొదటి నుంచి కూడా గేమ్స్ ఆటలు వాటన్నిటిలో కూడా యాక్టివ్గా ఉంటాను. ఆ యాక్టివ్నెస్ అట్టాగా ఉంటుంది. ఇప్పటికీ కాదు, ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాలు ఇట్టాగా ఉంటాం.